శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ జూలై మాసంలో బాగుంది. గ్రహ సంచారం బాగుంది, అనుకూలంగా ఉంది. గత 3 నెలల క్రితం కంటే ఈ మాసం బాగుంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. పాత విషయాలు మర్చిపోండి. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, బాధలు పడ్డారు, చాలా కనుమరిమించారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఈ తులారాశి వారు గతంలో. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్నీ మబ్బు వీడినట్లు విడిపోతాయని భావన. ఇకపోతే దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, చక్కగా బాగుంది. మీ సంతానం బాగుంటుంది. అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుసుకుంటారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిల వివాహ యోగం కనిపిస్తుంది. అలాగే విదేశ యోగం కనిపిస్తుంది. అలాగే చదువు రీత్యా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ముఖ్యంగా ఈ తులారాశి వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కొన్ని అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి, కొంచెం చూసుకోండి, వైద్యం సంప్రదించండి. అలాగే ధన విషయంలో జాగ్రత్త. అంటే ధనం చేతికి అందుతుంది, సమయానికి ధనం వస్తుంది, రుణాలు తీరుస్తారు. పెట్టుబడి విషయంలో జాగ్రత్త. అంటే ఏదో అనవసర పెట్టుబడి ఏది పెట్టవద్దు. మీరు కొన్ని విషయాల్లో అనుభవించిన సలహా తీసుకోండి. అయితే కొత్త వాళ్ళతో జాగ్రత్త, పాత వాళ్ళతో పర్లేదు. పాత మిత్రులను కలుసుకుంటారు. బంధువర్గం వారు, మిత్రవర్గం వారు, వారి నుంచి మీకు సహాయ సహకారం లభిస్తాయి. కొత్త వాళ్ళతో జాగ్రత్త. అయితే మీకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి, అధిక ధన వ్యయం, శుభమూలక ధన వ్యయం. ఏదో ఇంటి రిపేర్లని, లేదంటే వాహన సౌఖ్యం కనిపిస్తుంది, మీకు చక్క వాహనం కొనుక్కోవచ్చు. పాత వాహనం అమ్మి కొత్త వాహనం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. కొన్ని విలువైన వస్తువులు కొనుక్కుంటారు, సమకూర్చుకుంటారు, విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే భూగ్రహ సంబంధ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి మీకు ఈ మాసంలో. మీకు ప్రయత్నం చేస్తే పూర్తవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతారు. మీరు స్థిరాస్తి విషయంలో కూడా ఒక కొలుక్కు వస్తారు. మీరు ఈ మాసం పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారండి. కలుసుకుని వాళ్ళతో మీ యొక్క వ్యవహారాలు కానిచ్చుకుంటారు, చక్కని మీ పనులు చేయించుకుంటారు, సక్సెస్ అవుతారు. అలాగే కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయి. మీకు వ్యవహార జయం, కార్య జయం, శత్రు జయం, సంకల్ప సిద్ధి, శుభవార్తలు వింటారు. చక్కగాని శుభవార్తలు వింటారండి. అయితే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు మీరు చక్కగాని, మీ పరపతి పెరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, స్కిల్ బయటపడుతుంది, చక్కగాని మిమ్మల్ని గుర్తిస్తారు. బాగుందండి. కాకపోతే ఏంటంటే ఒకటే, ఈ మాసం మీరు దయచేసి అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చేయవద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించవద్దు. వారి మీద ఏ విధమైనటువంటి చెడు కామెంట్స్ చేయవద్దు ముఖ్యంగా. ఎందుకంటే మీరు ఈ గురువుని బ్రాహ్మణుని పెద్దవాళ్ళని అమర్యాదగా ప్రార్థన వల్ల, చెడుగా వ్యవహరించడం వల్ల ఏమవుతుందంటే కర్మదోషాలు కొని తెచ్చినట్టు. మీకు ఏమాత్రం మరలా ఇబ్బంది కలిగిన భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు అని జాగ్రత్త. ఇకపోతే ఈ రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్ వరకు బాగుందండి.
బిజినెస్ బాగా సాగుతుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగున్నాయి, మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తాయి మీకు. షేర్ మార్కెట్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. అలాగే సినిమా రంగం వారు అంటే సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో లలిత కళాకారులు వాళ్ళకి బాగుంది. గాయని గాయకులు, నటీ వర్గం వారు, అలాగే రచయిత నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు మీ అందరికీ బాగుందండి. మీకు మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అవార్డులు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకులకి బాగుందని మీకు ఈ మధ్యన తులారాశి వారు కొంతమంది కొన్ని పదవులు స్వీకరించేది, పదవులు వచ్చినాయి. అయితే మీరు ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి కార్యాలు చేపడతారు, మీరు సక్సెస్ అవుతారండి. మీరు ఇప్పుడు ఉన్న పదవిలో మీరు మాత్రం సక్సెస్ అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే కాస్త శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ధనం మంచినీళ్ళు అవుతుంది, జాగ్రత్త, అంతే. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి. ఉద్యోగపరంగా బాగుంది, పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే కొత్తగా ప్రయత్నం చేసుకోవాలి ఎవరంటే ప్రయత్నం చేసుకోండి. అలాగే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. వివాహం కానీ అమ్మాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే ముఖ్యంగా ఇతర దేశం, ఈ విదేశాల్లో చాలామందికి జాబులు పోయినాయి ఈ మధ్యకాలంలో. అయితే ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి. మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబ్ వస్తుంది, జాయిన్ అవ్వండి. ప్రయత్నాలు గట్టిగా చేయాలి. ఈ తులారాశి వారు ప్రయత్నాలు మాత్రం చాలా గట్టిగా చేయాలి, విదేశాల్లో ఉన్నవారు ముఖ్యంగా, కానీ జాబ్ వస్తుంది. ఇకపోతే 50 వయసు 50 సంవత్సరాలు పైబడ్డవారు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కల్పించినా మీరు వెంటనే వైద్యం సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇకపోతే ఈ గోచార ఫలితాలు, రాశి ఫలాలు మీకు కేవలం 40% పనిచేస్తుంది, మిగతా 60% మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది. జన్మజాతకం, జన్మలగ్నం, జరిగే దశ, అంతర్దశ, లగ్నాతో ఉన్న గ్రహాల స్థితి బట్టి ఉంటుందండి. ఎందుకంటే ఈ మాస ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, గురుగారు మీరు చెప్పిన జరిగినాయండి, పరిహారాలు బాగున్నాయండి, మాకు మంచి జరిగింది. కొంతమంది ఏమో గురుగారు మాకేం జరుగుతా లేదండి, మీరు చెప్పిన మాస ఫలాలు అంటున్నారు. అంటే మీ యొక్క జన్మజాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది మర్చిపోకుండా చూసుకుని మీకు ఏమైనా కావాలంటే మా ఆఫీస్కి ఫోన్ చేస్తే మీకు సలహాలు, సంప్రదింపులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ తులారాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుందండి, బ్రహ్మాండంగా ఉండదండి. కంగారు పడద్దు. మీరు ఏం చేస్తారంటే చక్కగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. చక్కగా ప్రతి సోమవారం అవకాశం ఉన్నవారు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి. సోమవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాలంలో అభిషేకం చేయించుకోండి. శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి 3 ఎన్నో. శివాలయంలో కూర్చోండి, చంద్రశేఖరాష్టకం చదువుకోండి, ఓం నమః శివాయ మంత్రం చేసుకోండి. అయిన తర్వాత పక్కనే ఏదో ఒక అమ్మవారు ఉంటారు, కుంగపూజ చేయించుకోండి. అమ్మవారికి స్వయంపాకం ఇవ్వండి, దానం అయ్యగారికి. బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలు వగేర యథాశక్తి దక్షిణ తాంబూలం స్వయంపాకం ఇవ్వండి చక్కగాని, మీకు బాగుంటుంది మీకు. అలాగే తర్వాత మీరు ముఖ్యంగా ఈ తులారాశి వారికి అష్టమ గురు దోషం ఉందండి. అష్టమ గురు దోషం ఉంది. ఎందుకంటే మనం 2024 మేలో గురువుడు మారాడు, 2025 మే వరకు ఉండి, అందుకని మీకు అష్టమాదిత్యం పట్టింది, గురుదోషం ఉంటుంది. కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఒక గురువారం రోజు మాత్రం ఈ బాబా దేవాలయంలోనో లేదంటే శివాలయంలో కిలోంపావు శనగలో పసుపు రంగుల వస్త్రం మూటగట్టి అయ్యగారికి దానం చేయండి. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే కిలోంపావు శనగలో ముందు రోజు నానబెట్టేసి చక్కగా వేయించేసి తాలింపు చేసేసి బాబావారి దేవాలయం వెళ్ళి ఎర్లీ మార్నింగ్ గురువారం రోజున చక్కగా బాబావారికి నివేదన చేసేసి అక్కడ ఉన్న భక్తులకు పంచండి. అలాగే గురువారం రోజున అరటిపళ్ళు పంచండి భక్తులకి, బయట పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, ప్రతిరోజు అది వినండి. సాయిబాబా చరిత్ర, గురు చరిత్ర చదవండి లేదా వినండి.
పారాయణం చేయొద్దు, చదవండి. ప్రతిరోజు ఒక అధ్యాయం 2 అధ్యాయాలు వినండి. ఇంత ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి. గురు ఆరాధన, గురు స్తోత్రాలు ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అష్టమ గురుదోషం పోతుంది. మీకు అష్టమ గురుదోషం పోతుంది. అలాగే వీలైతే ఈ గురు క్షేత్రాలు ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1 year వరకు మీకు అష్టమ గురు దోషం ఉంది కాబట్టి. అంటే ఏముందంటే సాయిబాబా, షిరిడి సాయిబాబా, లేదంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, అలాగే మా పిఠాపురం దత్తాత్రేయుడు, అలాగే గానగాపురం దత్తాత్రేయుడు, ఇలాగా ఏదైనా సరే మీ అవకాశాన్ని బట్టి మీరు గురు ఆరాధన, గురు దర్శనం, గురు పుణ్యక్షేత్రం చేసుకోండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. మీకు గురుబలం పెరుగుతుంది. ఇకపోతే పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి, గోవులు ఉన్న చోట గోవుకి ఆహారం పెట్టండి. అందువలన ఈ తులారాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ కూడా మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనుభవతు సోమవాసు స్వస్తి.